దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానములలో ఈనాటి ధ్యానాంశము అధికార ప్రయోగ దినమండి. ఇది పరిశుద్ధ వారమండి. మొదటగా సోమవారం. మత్తయి సువార్త 21 అధ్యాయము 18 నుంచి 22 వచనములు, మార్కు సువార్త 11 అధ్యాయము 12 నుంచి 19 వచనములు, యోహాను సువార్త 12 అధ్యాయము 13 నుంచి 20 వచనములండి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బెతనియాకు వెళ్ళెను. మరునాడు వారు బెతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకాయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురు కాక అని చెప్పానండి. ఇది ఆయన శిష్యులు వినిరి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవనిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిద్రని వారితో చెప్పానండి. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన ఎలాగో సంహరించుదుమా అని సమయము చూచుచుండిరి. సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరెను. ఆమేన్.